అబ్బబ్బా! ఈరోజు 'బిగ్ బాస్' షోలో అయితే నిన్న జరిగిన లైవ్ అంతా ఈరోజు టాస్కుల రూపంలో చూపిచ్చారనమాట. ఫస్ట్ టాస్క్ వచ్చి యష్మి అలాగే మణి ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. బాల్స్ ఇదనమాట. అప్ డౌన్ అవుతది. అది యాక్చువల్లీ మణి కొంచెం చెయ్యొచ్చు అయిపోయేది తనదే. బట్ కానీ కాన్సంట్రేషన్ పెట్టలేక ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇంకా యష్మి అయితే విన్ అయ్యింది. యష్మి విన్ అవడంతో ఇంకా పృథ్వీ అయితే ఫుల్ జోష్‌లో ఇద్దరు మంచిగా ఫుల్ ఆళ్ళ టీమ్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా అయిపోయింది. తర్వాత ఇంకో టాస్క్ పెట్టే ముందు ఏంటంటే సీత చీఫ్ కాబట్టి మీ టాస్క్‌లో ఎవరైతే అనర్హులో వాళ్ళని తీసేయండి అంటే వీళ్ళందరూ టీమ్‌గా సీతది ఎక్కువ డెసిషన్ ఉంది. ఇంకా మనీ వద్దు అని అన్నారు. ఇంకా మనీ నెక్స్ట్ గేమ్‌కి అయితే సంచాలకుగా వ్యవహరించారు. నెక్స్ట్ గేమ్‌లో అయితే నబిల్ అలాగే ఆదిత్య గారు ఇద్దరు పార్టిసిపేట్ చేశారనమాట. అక్కడ యాక్చువల్లీ నేను నబిలే విన్ అవుతాడు అనుకున్నాను. బట్ ఎందుకు అంటే నబిల్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల విన్నింగ్ అవ్వలేకపోయాడు. ఎందుకంటే ఆదిత్య గారు ఫోకస్ అనేది గేమ్ మీద ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ ఉండేప్పటికి ఏమవుతుందంటే టర్న్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా గేమ్ ఫోకస్ ఇటు పడాల్సింది అటు చేంజ్ అయిపోయి అందువల్ల వాళ్ళు ఓడిపోయారు అనుకున్నా. అలాగే సేమ్ మనీ అయితే ఎఫర్ట్ గట్టిగానే పెట్టాడు. బట్ మనీకి ఇంకో ఛాన్స్ ఇచ్చే పని ఎందుకంటే తన నామినేషన్స్లో ఉన్నాడు కాబట్టి. బట్ తను ఎఫర్ట్ పెట్టలేదంటే రాంగ్. అది ఈజీ గేమ్ ఏం కాదు. ఏదైనా గేమ్ ఆ సిచ్యువేషన్లో ఆడితేనే తెలుస్తుంది కదా ఎవరికైనా. ఎనీవే ఇంకా ఈ వీక్లో నామినేషన్లో ఉన్నాడు కాబట్టి బట్ మేబీ ఆపర్చునిటీ ఉండుంటే బాగుండు అని అనిపించింది. బట్ మీ ఒపీనియన్ ఏది ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ చాలా ఫీల్ అయ్యాడు. బట్ కానీ సీత తీసుకున్న డెసిషన్ ఈజ్ రైట్. బట్ నేను ఆల్రెడీ ఆపర్చునిటీ యూజ్ చేసుకున్నాను కాబట్టి మిగిలిన వాళ్ళు ఉండాలి కదా అనుకున్నారు. బట్ అదే ప్లేస్లో విష్ణుప్రియని తీస్తే బాగుండేది. ఎందుకంటే విష్ణుప్రియ ఆడిన గేమ్ కూడా అలా అనుకుంటే ఈజీయే. స్విమ్మింగ్ పూల్ లాక్స్ ఓపెన్ చేయడం అనేది నిఖిల్ ఎట్లా తీసినాడు అలాగే ఉంటుంది కదా. ఎనీవే సరే చూద్దాము. ఈ వీక్ అయితే ఎనీవే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే గట్టిగానే ఉన్నట్టున్నాయి. మేబీ 8 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ అవ్వచ్చు. ఇప్పటివరకు అయితే లైవ్లో అయితే ఏమీ చూపించలేదు. లైవ్లో అయితే ఫుడ్ వండుకోవడం జస్ట్ టాస్క్లో అవే జరుగుతుంది డిస్కషన్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.